సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పోలవరం జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు, జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుతో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో దేశంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చిర్రి బాలరాజు అయితే నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బాలరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు అయితే పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ విధానం ఏ విధంగా ఉంది, అసలు మీకు నియోజకవర్గంలో ఏ విధమైన ఆదరణ వస్తుందంటారు? ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే సమయం ఈరోజు నామినేషన్ ద్వారా ప్రజలందరికీ తెలిసింది. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గంలో 2024కి రేపు గెలవబోతున్నాం. ఈరోజు నామినేషన్ ఏ విధంగా వేశారు మీ అందరికీ చూశారు. సుమారు 25,000 మందితో ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూడా ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గన్నె వీరాంజనేయులు గారు, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారు, అలాగే ఈరోజు ప్రతి ఒక్క నాయకులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, ఈ ర్యాలీని భారీ ఎత్తున విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పోలవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే రేపు మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది. అలాగే మనకి ఈరోజు నడవడానికి రోడ్లు లేకుండా, ప్రయాణం చేయడానికి రోడ్లు లేకుండా ఉంది, రోడ్లు పోస్తారు. అలాగే నిరుపేదలకు ఇల్లు లేవు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచినీరు తాగడానికి కూడా ఈరోజు అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీరు లేకోకుండా అనేక ప్రాంతాలు ఉన్నాయి. మేము క్యాంపింగ్ చేస్తుంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా మాకు మంచినీళ్ళు లేవని అనేక ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధలు మేము చూడలేని పరిస్థితులు ఉన్నా. తప్పకుండా రేపు ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మేము 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయేటువంటి అభివృద్ధి మేము చేసి చూపిస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో అంటే పోలవరం నియోజకవర్గం ఏ విధమైన అభివృద్ధి చెందింది, నిర్వాసితుల సమస్యలు ఎంతవరకు, ఏ మేరకు పూర్తయ్యాయంటారు? ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇక్కడ గత 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈరోజు ఎక్కడ ఏ సమస్య ఉందో కూడా అతనికి తెలియదు. ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా అతనికి తెలియదు. కనుక ఈరోజు ఈ పోలవరం నియోజకవర్గంలో ఒక రోడ్డు లేదు, ఒక మంచినీళ్ళు లేవు, ఒక అభివృద్ధి లేదు. పంచాయతీలు 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ ఇలాంటి డబ్బులు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు అప్పులమైపోతున్నటువంటి ఈ మన రాష్ట్రాన్ని ఈరోజు కాపాడాలంటే కేవలం 3 పార్టీల నాయకుల వల్లే అవుతుంది. ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి ఈరోజు ప్రజాదరణతో పొందిన పార్టీ మా 3 పార్టీలు. తప్పకుండా మేము గెలుపుకు దిశగా ముందుకెళ్తాం. మరో పక్క చూసుకుంటే ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయి. మరో చూసుకుంటే ఇప్పటికీ అంటే టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికీ కూడా సయోధ్య కుదిరినట్లేదు. ఇప్పటికీ కూడా రోజు ఎక్కడో సార్ చిన్న తగాదాలు అవుతే ఉంది. దీనిపై అంటే పార్టీకి ఏమన్నా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అనిపిస్తుంది? అసలు ఇవన్నీ కూడా రాంగ్ అండి. ఈరోజు మా బలాన్ని చూసి, అలాగే మా ఆదరణ చూసి వైసీపీ ఓర్చుకోలేక ఇలాంటి సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాటన్నిటిని ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు మేమంటే వారికి ఎలాగుందంటే ఈరోజు గోదావరిలో ఏ విధంగా గోదావరిలో వస్తే కొట్టుకుపోతాయో ఆ విధంగా వారు కొట్టుకుపోవడం ఖాయం. ఈరోజు ఏదైతే నా మీద టీడీపీ మీద నిందలేసి ఈరోజు 3 పార్టీలు నాయకులు సయోధ్య కుదరటం లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అబద్ధం. 3 పార్టీల నాయకులు మేమందరం కూడా సమిష్టిగా ఈరోజు మీరు చూసే ఉంటారు. ఎక్స్ఎమ్మెల్యే మోడేం శ్రీనివాసరావు గారు కానీ, బొరగం శ్రీని గారు కానీ, అలాగే జిల్లా ప్రెసిడెంట్ గన్నె వీరాంజనేయులు గారు కానీ, ఎంపీ అభ్యర్థి మహేష్ గారు కానీ, మా నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఏకదాటిపై ఈరోజు రోడ్డు మీదకి వస్తేనే ఈరోజు వారు చూడలేక, వాళ్ళకి 2 కళ్ళు సరిపోలేక మా మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు కోడికత్తి గులకరాయి లాంటి డ్రామాలు వేసి ఒకరోజు కుడి కన్నుకి దెబ్బ తగులుకుంటే ఒకరోజు ఎడం కన్నుకి బ్యాండేజీలు, ప్లాస్టర్లు వేసుకునేటువంటి ఇలాంటి అసమర్థత ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం ఈ మన రాష్ట్రం ఏ విధంగా తగలడుద్ది. కనుక వీరందరినీ కూడా గద్దె దించడం ఖాయం. గద్దె దించడానికి మొట్టమొదటిగా పోలవరం నియోజకవర్గం గెలుపుని మేము 3 పార్టీల నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు గిఫ్ట్గా ఇచ్చి మా ప్రాంతాన్ని, అలాగే పోలవరం ప్రాజెక్టుని నిర్వాసిత సమస్యని తక్షణమే పూర్తి చేస్తాం. విధంగా చూస్తే ఇటు పోలవరం నియోజకవర్గంలోనే కాక రాష్ట్రంలోని, ఇటు దేశంలోని కూడా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందంటూ బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలవరంలో సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తాం, పోలవరం ప్రాజెక్టుని త్వరలోనే
ప్రారంభిస్తామంటూ కూడా ఈ బాలరాజు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో అయితే దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందంటూ కూడా బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో దుర్గాప్రసాద్, 99 టీవీ, పోలవరం.